జాబ్ నోటిఫికేషన్ వ్యూవర్స్ అందరికీ నా నమస్కారం అండి. మీరు పెట్టే ఒక్కొక్క లైక్, ఒక కామెంట్ మా టీంకు చాలా పెద్ద ఎనర్జీ బూస్ట్ అండి. మా సబ్స్క్రైబర్ పెరుగుతున్నారంటే మా బాధ్యత కూడా పెరుగుతుందని భావిస్తామండి. డైలీ ఒక కొత్త నోటిఫికేషన్తో మీ ముందు ఉంటామండి. కొత్తగా ఎవరైతే చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు కొత్త నోటిఫికేషన్, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైతే 10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జీతం చూసుకుంటే 47,000 పైన ఉంటుంది, 45,000 పైన ఉంటుంది. అలాగే వీడియో చివరి వరకు చూడండి, స్టెప్ బై స్టెప్గా చెప్పబోతున్నాను. ఇక్కడ చూసుకుంటే సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్లో నోటిఫికేషన్. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఆహ్వానించడం జరుగుతుంది. పొజిషన్ ఆఫ్ వేకెన్సీ చూసుకుందాం. ఇక్కడ ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్ మోడ్లోనే. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి చూసుకుందాం. ఇక్కడ పోస్ట్ ఆర్ వేకెన్సీస్. మైనింగ్ సిద్ధో టిఆర్ఎస్ గ్రేడ్ సి పోస్టులు. శాలరీ చూసుకుంటే 47,330 రూపాయలు. పోస్టులు చూసుకుంటే పోస్టులు ఎస్సీ 110 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ 14%, 86 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 98 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 58 పోస్టులు ఉన్నాయి. జనరల్ కేటగిరీ 225 పోస్టులు ఉన్నాయి. టోటల్ 577 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ సర్వేయర్ గ్రేడ్ సి పోస్ట్ మైనింగ్లోనే సేమ్ శాలరీ 47,330 రూపాయలు ఫైన్. ఎస్సీ అభ్యర్థులకు 8 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ 6 పోస్టులు. అలాగే ఓబీసీ 7 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 4 పోస్టులు. జనరల్ క్యాండిడేట్స్ 18, టోటల్ 43 పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ గ్రేడ్ సి పోస్టులు చూసుకుంటే ఇక్కడ శాలరీ 47,330 రూపాయలు, 83 పోస్టులు. ఎస్టీ 61 పోస్టులు, 74 పోస్టులు. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 43 పోస్టులు. జనరల్ క్యాండిడేట్స్ టోటల్ 74 పోస్టులు, టోటల్ 435 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ ఫంక్షన్ రిక్వైర్మెంట్ టోటల్ చూసుకుంటే ఇక్కడ షోయింగ్ పొజిషన్ ఫ్రమ్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కోసం మొత్తం పోస్టులు 17 పోస్టులు ఉన్నాయి. మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే పోస్ట్ మైనింగ్ టెక్నికల్ సూపర్వైజర్ గ్రేడ్ సి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిప్లొమా మైనింగ్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. 3 years డిగ్రీ మైనింగ్ చేసి ఉండాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మైనింగ్ క్వాలిఫై అయి ఉండాలి. మైనింగ్ డిపార్ట్మెంట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్లో లీడర్షిప్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. కోల్ మైనింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మైనింగ్ కోల్స్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం
వ్యాలిడ్ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అభ్యర్థులు. క్వాలిఫికేషన్ అలాగే పోస్ట్ డిప్యూటీ సర్వేయర్ సేమ్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. డిగ్రీ ఆర్ డిప్లొమా మైనింగ్లో సర్వేయర్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. సర్టిఫికేట్ కలిగి ఉండాలి. సర్వేయర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం ఏజ్ చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి నో ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమిలియర్ 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ 3 సంవత్సరాలు ప్లస్ ఓబీసీ అదర్ కేటగిరీస్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కోసం అయితే 8 years ఉంటుంది. పర్సన్ బెంచ్మార్క్ డిజబిలిటీ కలిగిన అభ్యర్థులకు జనరల్కు 10 years, ఓబీసీ నాన్ క్రిమిలియర్ 13 years. అలాగే ఎస్సీ ఎస్టీ 15 years ఉంటుంది. నో ఆఫర్ ఏజ్ లిమిట్. డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆల్ ఎంప్లాయీస్ ఎవరైనా అప్పర్ ఏజ్ లిమిట్ ఉండదు. ఎప్పుడైనా ఏజ్ వరైనా అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ మినిమం ఎలిజిబిలిటీ కటాప్ ఉంటుంది. కటాప్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్స్ 1/MCQs ఆధారంగా ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్స్ సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది. MCQs టెక్నికల్ నాలెడ్జ్ 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సెక్షన్ బిలో 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 100. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మూడు తప్పు అవుతే 1 పెనాల్టీ ఉంటుంది. సిలబస్ ఆధారంగా ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ క్వాలిఫై మార్క్స్ వస్తే జనరల్ కేటగిరీస్ ఈడబ్ల్యూఎస్కి 45 మార్క్స్, అలాగే ఓబీసీ నాన్ క్రిమిలియర్ అభ్యర్థి 40 మార్క్స్, ఎస్సీ ఎస్టీ 35 మార్క్స్తో కంప్యూటర్ టెస్ట్ పాస్ అయితే, అలాగే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఇంకా మంచిది. మనకు కటాప్ ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం. బొగ్గన్లో వర్క్ చేయాలి కాబట్టి హెల్త్ ఫిట్నెస్, మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. టెస్ట్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ కూడా. అలాగే ఇక్కడ జాయినింగ్ అపాయింట్మెంట్ ముందు మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ మైనింగ్స్ రూల్స్ ఆధారంగా ఉంటుంది. అప్లై చేసే విధానం ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే ఇక్కడ ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే ఆన్లైన్ ఫీజు ఉంటుంది 1000 రూపాయలు. జనరల్ కేటగిరీ 180 రూపీస్ ఎక్స్ట్రా టోటలింగ్ ఉంటుంది. ఎక్స్ట్రా ట్యాక్స్ పడుతుంది. జిఎస్టీ 180 రూపీస్. 1180 రూపీస్ ఉంటుంది ఫీజు. జనరల్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ఫీజు ఉండదు, నిల్. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అలాగే ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే ఇక్కడ ఆన్లైన్ స్టార్టింగ్ డేస్ 15 ఏప్రిల్ 15 నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. క్లోజ్ మే
15 తారీఖున 14 తారీఖున క్లోజ్ అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. అలాగే ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు, అది చూసుకోండి. తాత్కాలికంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా తాత్కాలికంగా ఉంది. ఎప్పుడు అనేది చెప్తారు రిజల్ట్. సేమ్ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి. చూసినందుకు ధన్యవాదాలు. మరికొన్ని వీడియో చేయడానికి మీ సపోర్ట్ ఇంకా కావాలి. చూసినందుకు ధన్యవాదాలు.